హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి పోల్కంపల్లి శాంతాదేవి గారి నవల నౌకా గమనము ఆడియోగా వినిపిస్తున్నాను కదా. నౌకా గమనం నవల ఆడియో 7వ భాగం ఇప్పుడు వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. దగ్గు ఆయాసం ఎక్కువయ్యాయని మామగారు, కీళ్ల నొప్పులు పట్టుకున్నాయని అత్తగారు పెద్ద డాక్టర్ దగ్గరకు వైద్యం కోసమని వచ్చారు. పండగకని ఒక్కగానొక్క ఆడబిడ్డ కూడా వచ్చింది. 5 మంది పిల్లల్లో పెద్ద పిల్లలు 3 అక్కడే వదిలేసి 2 తీసుకుని, ఇద్దరికని తీసుకున్న చిన్న ఇల్లు. అంతమందితో ఊపిరి సలపనట్టుగా అయింది భామకు. ఇహ పని సంగతి చెప్పాలా? ఉద్యోగం చేయబోతున్నాను, నాకేమిటి లెక్క అన్నట్టుగా ఉండే ఇందిర తన పిల్లలకు చేసుకోవడం తప్ప తోడికోడలికి ఒక్క పనిలోనూ సాయం రావడం లేదు. కొడుకును కంటానంటే వదిలేది లేదు, మా చిన్నవాడికి పెళ్లాన్నివ్వాలి అంటూ పరిహాసాలాడే ఆడబిడ్డ ఇప్పటి నుంచే వియ్యపురాలి హోదా ఒలకబోస్తుంటుంది. ఆవిడ పూచుకు పుల్ల తీసి అటు వేయదు. ఎవరు తప్పించుకున్నా గృహిణికి తప్పేదేముంది? చాకిరితో నడుం విరిగిపోతుంది భామకు. సమయం వస్తే చేయవలసిందే. కానీ అబ్బా, పనితో అలసిపోతున్నావు కదూ అంటూ ఓ చల్లని ఓదార్పు కోసం హృదయం తహతహలాడిపోతుంటుంది భామకు. జగన్మోహన్కు భార్య కష్టసుఖాలు గుర్తించగల తెలివి లేనట్టే ఉంది. ఎద్దు జన్మ ఎత్తాక చాకరీ దానికి ఎంత సహజమో, ఆడజన్మ ఎత్తాక ఈ గొడ్డు చాకరీ అంతే సహజం అన్నట్టుగా ప్రవర్తిస్తుంటాడతడు. పని ఎక్కువై అలసటతో సన్నగా జ్వరం తగిలినా ఒంటి మీద చెయ్యి వేసి సానుభూతిగా నిట్టూర్చే తోడు కరవై బాధతో నిద్రపట్టగా నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉంటుంది భామ. ఎవరు బాబూ? తల్లి మాట విని తలెత్తి చూశాడు జగన్మోహన్. బాగున్నారా అంటూ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు రాఘవేంద్ర. చాలా రోజులకు కనిపించారు అంటూ అతడిని తల్లికి పరిచయం చేశాడు జగన్మోహన్. మరదలిక్కడే ఉందా అడిగాడు రాఘవేంద్ర. జ్వరం వచ్చి పడుకుంది. దొంగ జ్వరం అన్నట్టుగా నిర్లక్ష్యంగా దీర్ఘం తీసి చెప్పిందావిడ. ఎప్పటినుంచి? డాక్టర్కు చూపించారా? అతడి కంగారు ఆత్రం చూసి చిరచిరగా అనుకున్నాడు జగన్మోహన్. మగణ్ణి నాకు లేని తత్తరపాటు ఈయనకెందుకో. ఏమైనా పొరుగింటి పుల్లకూర రుచి మగవాడికి ఎక్కువ కదూ, పెళ్ళాం కూడా లేదు అనుకున్నాడు. కొద్దిసేపు మాట్లాడి లోపలికొచ్చాడు రాఘవేంద్ర. సత్య? భామ ముఖం మీద నుండి దుప్పటి తీసింది భామ అత్తగారు. ఎర్రగా కందిపోయిన ముఖంతో సరిగ్గా తెలివి లేకుండా పడి ఉంది భామ. ఆగలేక చనువుగా భామ చెయ్యి అందుకుని చూశాడు రాఘవేంద్ర. ఒళ్ళు పేలిపోతుంది, డాక్టర్కు చూపించలేదు అన్నాడు. గదిలో ఒక్కగా ఉంది, దుప్పటి బిగించి పడుకుంది, ఒళ్ళు వెచ్చగా కనిపిస్తుందేమో, అంత జ్వరం ఎక్కడిది? విడ్డూరంగా దీర్ఘం తీసింది అత్తగారు. భలే అత్తగారేనే, సినిమాలో సూర్యకాంతల్లా. హాస్యంగా ఎదుర్కొందామనుకున్నాడు గాని లేనిపోని నిష్ఠూరం తెచ్చుకోవడం ఎందుకని ఊరుకున్నాడు రాఘవేంద్ర. సత్యభామ పిలిచాడు మళ్ళీ. జ్వరం బాగా ఉన్నట్టుంది జగన్మోహన్, డాక్టర్ని తీసుకురాకపోతే ఎలా? ఉత్తమనిషి అయితే పోనీ అనుకున్నా అన్నాడు రాఘవేంద్ర. అంత అపురూపం పనికిరాదబ్బాయి, చివరికి ముంచుకోవడం తప్పితే చూసి చూడనట్టు పోవాలి. జ్వరం వస్తే అలాగే పట్టుకునుంటుందా? ఒక పూట లంకణం తీయిస్తే మాపటికల్లా తగ్గిపోతుంది. విమలను అపురూపంగా చూసుకుని ఆమెను పోగొట్టుకున్న సంగతి గుర్తు చేస్తూ అందావిడ. డాక్టర్ని తీసుకువచ్చి చూపాలనుంది, కాని పూర్తిగా అపార్థానికి తావిచ్చినట్టేనని జంకాడు రాఘవేంద్ర. జ్వరం వచ్చిన మనిషిని అలా ఎడ్డె మనుషుల మధ్య వదిలేసి వెళ్లాలంటే బాధగా ఉంది కూడా. అర్హత లేని అనురాగాలు అనర్థాలకు దారితీస్తాయి కదా అనుకున్నాడు. మాపటి వేళ జ్వరం తగ్గితే సరే, కాకపోతే డాక్టర్కు చూపించండి, ఉత్తమనిషి కాదు కదా ఒక బంధువుగా సలహా ఇచ్చి వెళ్ళాడు. ఈయనకేమిటో అంత ఇది, కట్టుకున్న మగణ్ణి నాకు తెలియదేమో చిరచిరగా అన్నాడు జగన్మోహన్. నీరసంగా పడుకుని ఉంది భామ. నిన్నంతా లంకణం. ఈ ఉదయం డబుల్ రొట్టె పాలు తెప్పించాడు జగన్మోహన్. తొందరగా వంట ముగించి అవతల పడదామంటే ఒక్కటీ తొందరగా దొరికి చావదు. వంటింట్లో అంట్ల గిన్నెల దడదడలు, తోడికోడలి చిరచిరలు. భామ చేసి పెడుతుంటే వంట అలవాటు తప్పి సుఖానికి మరిగిన ప్రాణం వంట మీద పడేసరికి చిరాకుతో చిందులు వేస్తోంది ఇందిర. ఏ డబ్బాలో ఏ సామానుందో తెలీదు, అన్నీ వెతుక్కోవాలి. ఆ విసుగులో అనవసరంగా పిల్లల్ని చావబాదేస్తోంది. తోడికోడలి ఆర్భాటం గ్రహిస్తూ పక్క మీద పడుకోలేకపోయింది భామ. ఓపిక కూడదీసుకుని లేచి స్నానం చేసి వచ్చింది. చిట్టిని సముదాయించక్కా పో, పాపం చావబాదేశావు దాన్ని అంది.
పప్పు అడుగంటడానికొచ్చింది, పోపు పెట్టి దించాలి. తరువాత వంట నీ తాత చేస్తాడా అన్నట్టు చూసింది ఇందిర. నే చేస్తాలే, వెళ్ళు, నా ఒంట్లో కొంచెం కులాసాగానే ఉంది అంది భామ. బయటపడింది ఇందిర ఇంతే చాలనుకున్నట్టుగా. సాయంత్రం రాఘవేంద్ర వచ్చాడు, జ్వరం తగ్గిందా అంటూ. తగ్గింది ముభావంగా చెప్పింది భామ. ఆమె ముఖం చూస్తేనే తెలిసిపోతుంది బలవంతంగా లేచి తిరుగుతోందని. పుట్టింట్లో మల్లెపువ్వులా పెరిగిన ఏ ఆడపిల్లకైనా అత్తింట్లో అడవి పువ్వులా అలక్ష్యం చెయ్యక తప్పదు. ఎంత అదృష్టవతి అయితేనో అత్తింట్లోనూ అపురూపత దక్కేది అనుకున్నాడతను. కొద్దిసేపు మాట్లాడి లేచాడు రాఘవేంద్ర. కూచో బావా, టిఫిన్ తీసుకుని వెడుదువుగాని అంది భామ. మెడికల్ షాపుకు వెడుతూ వచ్చానిటు. అమ్మకు 2 రోజులుగా ఒంట్లో అంత బావుండడం లేదు. తగ్గకపోతే హాస్పిటల్లో చేర్చాల్సి వస్తుందో ఏంటో అన్నాడు. కలవరంగా అడిగింది భామ. ఏంటంత సుస్తి అని. దగ్గు, చాలా ఆయాసంగా ఉంటోంది. టిఫిన్ తయారవడానికి ఆలస్యమవుతుందని అతడిని ఆపలేదు భామ. రాఘవేంద్ర లేస్తుంటే జగన్మోహన్ వచ్చాడు గాని పలకరించకుండానే లోపలికెళ్ళిపోయాడు. పూర్తిగా జ్వరం తగ్గకుండానే లేచి తిరగడం వల్ల రాత్రి మళ్లీ జ్వరం తగిలింది భామకు. రాత్రి డాబా మీద ఏకాంతంలోకి చేరాక, నేను మా పుట్టింటికి వెళ్ళి వారం రోజులుండి వస్తాను. పని ఎక్కువై అలుపు జ్వరం పట్టుకుంటోంది నన్ను అనేసింది. నిరసనగా కొట్టిపారేశాడు ఆమె మాటను. భలే ఆడదానివే, ఇల్లన్నాక చుట్టపక్కలు రాకుండా ఎలా ఉంటారు? 2 రోజులు ఒళ్ళు మనది కాదనుకుని వంగితే ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయేవాళ్లే. చుట్టాలొచ్చారని పుట్టింటికి పారిపోతానంటే మూతి మీద కొడతారు అన్నాడతను. విచిత్రంగా తోచింది భర్త స్వభావం. కొత్త కాపురం చక్కదిద్దడానికి అత్తగారు వస్తానని ఉబలాట పడితే చూసి చూసి ఖర్చు పెట్టాలన్నవాడు కాదు ఈయన అనుకుంది. కొంచెం ఒంటి మీద చెయ్యేసి చెప్పండి కోపంగా అంది. చుట్టాలనొచ్చారనొచ్చిందా జ్వరం అన్నాడతను. మనుషులైతే అర్థం చేసుకుంటారు, ఉత్తమనిషి కాదు. ఇంతమందికి చేయడం నా వల్ల కాదంటున్నాను. అర్థం చేసుకోవడం పోయి హేళన చేస్తారేంటి అసహ్యంగా అంది. చేతగాకపోతే ఒకచోట కూచో హాయిగా, వాళ్లే చేసుకుంటారు. కానీ చుట్టాలొచ్చారని పుట్టింటికి ఉడాయిస్తానంటే అసహ్యంగా ఉండదు? తను ఒకచోట కూచుంటే చేసేవాళ్లా వాళ్ళు? అలా చేసేవాళ్లైతే జ్వరం తగ్గకపోయినా తను లేచి తిరగాల్సిన అవసరమేంటి? అసలు కట్టుకున్న వాడికి లేని అభిమానం, అపురూపత తక్కిన వాళ్లకు ఎలా వస్తాయి? అయ్యో, వదినతో చేయిస్తే అన్నయ్య ఏమనుకుంటాడో, జ్వరం వచ్చిన మనిషితో చేయించుకుంటే మరిది ఏమనుకుంటాడో అనుకోవడానికి ఆయన గారి బలం ఎక్కడుంది తనకు? ఆయనకే లోకువయ్యాక తక్కిన వాళ్ళందరికీ కూడా లోకువే. నిస్పృహగా నిట్టూర్చింది భామ. ఒక్క పూట పడుకున్నానో లేదో ఇల్లు అడవిలా తయారైంది. వంటింట్లో ప్రళయమే పుట్టింది. నేను కూచుంటే చేస్తారా వాళ్ళు? మగవాళ్ళు మాటలు చెబుతారెన్నైనా అంది. మళ్ళీ వచ్చాడే మీ బావా అన్నాడు జగన్మోహన్. రాకూడదా? చెయ్యి పుచ్చుకు చూశాడా జ్వరం? ఊరికే అడిగాడు జ్వరం తగ్గిందా అని. కోపాన్ని అసహ్యాన్ని అణుచుకుని నిదానంగా చెప్పింది. నువ్వంటే అంత అభిమానం ఉన్నవాడు నిన్నే పెళ్లి చేసుకోలేకపోయాడా? చేసుకునేవాడట నిర్లక్ష్యంగా నవ్వింది భామ. మా అక్క పోయినప్పటికీ నేను చిన్నపిల్లను. అలాంటి ఊహ అతడికి కలగలేదు. వయసొచ్చాక అంతా విమలక్క పోలికలే వచ్చాయి నాకు. నీ పెళ్లి కాకముందు చూసి ఉంటే నా పెళ్ళానివి అయ్యేదానివి అన్నాడు బావ అంది భామ. దెబ్బ తగలవలసిన చోటే తగిలింది. ఇలా మాట్లాడ్డానికి సిగ్గులేదా నీకు అన్నాడు. మీకులేని సిగ్గు నాకెందుకు అంది భామ. నాకెందుకు సిగ్గు అన్నాడతను. అన్నదమ్ములైనా ఆ మాత్రం ఒళ్ళి తాకి చూడరా? అక్క మగడనా ఇంత అసహ్యంగా మాట్లాడ్డం? ఏ కల్మషము లేనిదాన్ని పట్టుకుని నిన్నెవడో పెళ్లి చేసుకోలేకపోయాడా అనే మగవాడిదెంత సంకుచతత్వమో జుగుప్సాకరమో నేను చెప్పాలా అంది భామ. బయట తిరగడం ఎక్కువై కూతలు నేర్చావు. మగడి అరుపుకు సమాధానమివ్వకుండా అటు తిరిగి పడుకుంది భామ. ఒంటరిగా మిగిలిపోయింది భామ. ఇంట్లో సినిమాకు వెళ్లారంతా. పని కాలేదని భామ ఇంట్లోనే ఉండిపోయింది. భర్త ఈ మధ్య పెందరాళ్ల ఇంటికి రావడం లేదు, షైరుకంటూ వెళ్ళి. వంట పని అది ముగించుకుని గేట్లోకొచ్చి నిలబడింది భామ. ఇలా నిలబడగలిగిన తీరిక కలిగి ఎన్నాళ్లయింది? ఏంటో తనకు సమ్మతం కాని జీవితం అనుభవించాల్సొచ్చింది. తనెంతో మక్కువగా పెంచుకున్న తోట పాడుబడింది. ఇంట్లో పనితోటే సరిపోతుంది. వాటివైపు చూడడానికి తీరిక ఉండదు. ఇల్లు నీటుగా ఉంచుకోవాలని ఎంత అనుకున్నా ఏంటో చేదరగా తయారవుతుంది. మగడన్నట్టుగా ఇల్లు సంసారం అంటూ ఉన్నాక చుట్టపక్కాలు రాకుండా ఉండరు, పోకుండా ఉండరు. గృహిణిగా తన ధర్మం తనకు తెలుసు. చేతనైనంత మట్టుకు చేయవలసిందే. కానీ సానుభూతి లేని చాకిరి ఎంత మటుకు చేయగలరు?
పాపం రోజంతా పనితోటే సరిపోతుంది, ఓ మంచి పుస్తకం చదువుకోవడానికైనా సమయం దొరకడం లేదు కదూ అన్న ఆర్ద్రమైన పలుకే ఆయన నుండి కరవైతే హృదయం ఎంత రగిలిపోతుంది. అతడి ఇల్లాలిగా మోస్తున్న బరువు కాదు ఇది. సంసారం అంటే స్త్రీ పురుషులు కలిసి జీవించడమేనా? మరో బంధం అనుబంధం ఏదీ ఉండనవసరం లేదా? తన సంసార రథాన్ని ఎంత అందంగా అలంకరించాలని కలలుగన్నదో అంతగా భంగపడుతోంది భామ. నిరసనగా నిరాదరణలతో నిండిన భర్త ప్రవర్తన వల్ల సంసారమంటే విరక్తి పుడుతుంది. పాపతో పార్కుకు వెళ్ళి వస్తున్న శ్యామసుందరి పలకరించింది, ఒక్కరే ఉన్నారా అంటూ. వాళ్ళు సినిమాకు వెళ్లారు, ఆయన లేరు అంది భామ. మరి కాసేపు కూర్చుందిరుగాని రండి పిలిచింది శ్యామసుందరి. తలుపుకు తాళం పెట్టి శ్యామసుందరితో వచ్చింది భామ. చంద్రశేఖర్ వాకిట్లోనే పేపర్ చూసుకుంటున్నాడు. అక్కడికే మరో 2 కుర్చీలు తెప్పించింది శ్యామసుందరి. కూచోండి, గుడ్డలు మార్చుకుని వస్తాను అంది. పేపరు పక్కకు తీసి చిరునవ్వుతో పలకరించాడు చంద్రశేఖర్. బాగున్నారా? ఈ మధ్య కనిపించడం లేదు అన్నాడు. చిన్నగా నవ్వి ఊరుకుంది భామ. చుట్టాలొచ్చారని పనితో సతమతమవుతున్నానని ఆడవాళ్ల సోదే ఆయన ముందు మొదలుపెట్టడం ఎందుకని. మీరు బాగా నటించగలరట, శ్యామ చెప్పింది. మీరు రేడియో నాటకాల్లో పాల్గొనడానికి ఎందుకు ప్రయత్నించకూడదు అడిగాడతను. ఏమో, మీ స్నేహితుడికి ఇలాంటివన్నీ నచ్చవు. మొన్న వేసిన నాటకానికే చాలా రభస చేశారు అంది భామ. మీకు వెయ్యాలనే ఉందన్నమాట అడిగాడతను. కళలో అభిరుచి ప్రజ్ఞ ఉన్నప్పుడు ఇంకా పెంపొందించుకోవాలని, పైకి పోయి పేరు తెచ్చుకోవాలని ఎవరికుండదు? ఆయనకిష్టం లేనప్పుడు అలాంటివి ఎలా సాధ్యం చెప్పండి? సాధారణ గృహజీవితమే తప్ప అలాంటివేవీ ప్రాప్తం కావని ఊరుకుంటున్నాను అంది. ఇక్కడే వస్తుంది నాకు సత్యభామకు పొట్లాట. ట్రేలో షర్బత్ గ్లాసులతో వచ్చిన శ్యామసుందరి చురుగ్గా చూస్తూ అంది. మీలో కళా వికాసానికి అతడి సంకుచితత్వ మనస్తత్వం అడ్డుపడుతుంటే ఆగిపోవడమేనా ఉత్తమ స్త్రీత్వం అంది. ఉత్తమ స్త్రీత్వం కాదు, ఉత్తమ గృహిణీత్వం. వీటన్నిటికంటే నాకు సంసారం అంటే ఇష్టం, గౌరవం. కానీ సంసారానికి మచ్చ రాకుండా ఇలా విజ్ఞానాన్ని కళల్ని వికసింపచేసుకోవడం కూడా ఇష్టమే. రెంటికి పొసగనప్పుడు వాటి కోసం సంసారం వదులుకోవాలన్న ఉద్దేశం నాకు లేదు. అవకాశం ఉన్నప్పుడే వాటి కోసం ప్రాకులాట అంది భామ. అక్కడ నిల్చున్నారే, రండి రావుగారు చెయ్యెత్తి పిలిచింది శ్యామసుందరి. గతుక్కుమంది భామ. గేటులో రానా పోనా అన్నట్టుగా నిలబడ్డ జగన్మోహన్ని చూసి వచ్చి క్షణం కూడా ఆగకుండా తాళం చేతులివ్వు అన్నాడు. కూచోండి, ఇద్దరూ కలిసి వెడుదురుగాని, ఒక్కతే ఉంటే కాసేపు కూచుందువుగాని అని నేనే పిలిచాను చెప్పింది శ్యామసుందరి. ఏదో మర్యాద కోసం అన్నట్టుగా కూర్చున్నాడే గాని వీళ్ల సంభాషణలో ఒక్క మాట కూడా కలపలేదతడు. మరో గ్లాసు షర్బత్ తీసుకొచ్చింది శ్యామసుందరి. తీసుకోండి అంది. భామ కూడా స్వేచ్ఛగా మాట్లాడలేకపోయింది భర్త ఎదుట. పరాయి పురుషుడైనా నిష్కపటి సరళంగా సంభాషించగల చంద్రశేఖర్తో మాట్లాడ్డానికి అంతగా బిడియపడదు. కాని భర్త మనస్తత్వం భావాలు తనకు తెలుసు. పిల్లి ఎదుట ఉండగా ఎలుక ఆటలు కట్టినట్టుగా ముడుచుకుపోయింది. అక్కడున్న ఆ కాసేపు తలుపు తాళం తీసి లోపలికి అడుగు పెడుతూనే కటువుగా అడిగాడు జగన్మోహన్. ఈ మగ స్నేహాలెప్పటినుంచి అని. అనుకుంటూనే ఉంది భామ ఇలాంటి సంఘటనను ఎదుర్కోవాల్సి వస్తుందని. చాలా రోజుల నుంచి చాలా శాంతంగా జవాబిచ్చింది. అతడిలోని మృగాన్ని రెచ్చగొట్టి ఎదుర్కోవాలన్న ఉద్దేశంతో. మృగం గుహలో ఉన్నంతవరకు భయమే, ఎదుర్కొని హతమార్చాలి. కాకపోతే తనైనా హతమవ్వాలి. తను కోరిన సంసారం ఇలాంటిది కాదు. కుశంకలతో, అసహ్యమైన అపోహలతో, చావసిద్ధమైన డొక్కు ఎద్దులతో ఈడ్చుకువచ్చే బండిలా కాకూడదు తన సంసారం. అలాంటి జుగుప్సాపూరితమైన సంసారం తనకక్కర్లేదు. పెళ్ళున కూలిపోయినా సరే. చాలా రోజుల నుంచి అంటే అసహనంగా అరిచాడు జగన్మోహన్. శ్యామసుందరి కోసం వెళ్ళినప్పుడు కలిసినప్పుడు అతడితో మాట్లాడుతుంటాను అంది భామ. తన ఆటలకు ఎదురు చెప్పకుండా చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి పరాయి ఆడదాని భర్తకు పరిచయం చేసిందా తార్పుడు కథలా అన్నాడతను. అతడు తీవ్రమైన కోపంతో పళ్ళు కొరుకుతుంటే చూస్తూనే ఒళ్ళు జలధరించే వికృత మృగంలా తోచాడు భామకు. సిగ్గేయడం లేదు ఇలా మాట్లాడ్డానికి అంది భామ. సిగ్గు విడిచింది నువ్వు, నా పై ఆఫీసరు. అతడి భార్యతో నీకు స్నేహమవుతే అతడితో మాట్లాడవలసిన అవసరమేంటి? కావాలని కల్పించుకునే అవకాశం కాకపోతే అన్నాడతను. నాతో మీ అమ్మ అక్కయ్యలతో తప్ప మరో ఆడజీవితం మీరెప్పుడూ మాట్లాడలేదా? వాళ్లంతా మీ ప్రేయసులే అయ్యారా అంది భామ. నాన్సెన్స్, మగవాణ్ణి, నాకు నీకు సాపత్యమా? మగవారే కాదు, నాకు భర్త. నా కష్టసుఖాలు మీవిగా భరించవలసినవారు. నాపై సంపూర్ణ విశ్వాసముంచి
ఈ సంసారాన్ని నా చేతిలో పెట్టవలసిన వారు. మీరే ఇలా అసహ్యకరమైన మాటలతో దెబ్బ కొడుతూ అవిటిదాన్ని చేస్తుంటే కాపురం దిద్దుకోగల శక్తి నాకెలా వస్తుంది? అంది భామ. నువ్వు చేసేవి మంచి పనులా? నీది కాపురం చేసే మొగమా? అన్నాడతను. కాకపోతే అతడితో మాట్లాడినంత మాత్రాన పోయిన శీలమేంటో అంది భామ. శీలమంటూ ఒకటేడిస్తే కదా దాని గురించి చెప్పాల్సింది. చీత్కారంగా లోపలికి వెళ్ళిపోయాడు జగన్మోహన్. వెనక్కాళ్లతో గాడిద తన్నినంత బాధ కలిగింది భామకు. ఈ మగవాళ్ళింత సంకుచితంగా ఎందుకుంటారో? పరాయి మగాడితో మాట్లాడినంత మాత్రాన పోయే శీలమా ఆడదానిది? వేడిగా నిట్టూర్చింది. పరుపు చుట్ట పట్టుకెళ్ళి డాబా మీద పడుకుంది భామ. అన్నం పెట్టడానికి పిలిచినా వెళ్లకూడదన్న పంతంతో. కొద్దిసేపు చూసొచ్చాడు జగన్మోహన్. అమ్మ వాళ్ళంతా ఎక్కడికెళ్లారు? అన్నాడు. సినిమాకు. నువ్వెందుకు వెళ్ళలేదు? పక్కింటి చంద్రశేఖరంతో ఊసులాడాలని. కస్సుమన్నాడు. జవాబులు తిన్నగారాని వెధవ నీలుగుడు సహించను. అతి వినయంగా చేతులు కట్టి స్వరాన్ని వణికిస్తూ సినిమాకి వెళ్ళారండి అంది భామ. అంత హేళనగా ఉందా నేనంటే? అబ్బే భక్తిగా అంది భామ. దాంతో విసురుగా వెళ్ళిపోయాడు జగన్మోహన్. చాలా రోజులకొచ్చారు, ఊళ్ళో లేరా? మహిళా మండలి ప్రెసిడెంట్ చంద్రకళ అడిగింది. ఉన్నాను, చుట్టాలొచ్చారు. ఈరోజు తీరిక కాలేదుగాని బలవంతాన బయటపడ్డాను చెప్పింది భామ. ఉమ ఏవో కాగితాలు నింపుతుంది. ఏంటి అవి? అడిగింది భామ. ఎస్ఈఓ ట్రైనింగ్కు అప్లికేషన్ పెడుతున్నాను. నువ్వు చేస్తున్న జాబ్ ఏమైంది? నాకు నా ఉత్సాహానికి సరిపడింది కాదది. నువ్వు ఇంట్లో ముద్దరాల్లా కూర్చోపోతే ఓ అప్లికేషన్ పడేయరాదు అంది ఉమ. ఆయన ఒప్పుకోరు అనలేకపోయింది భామ. ఒప్పుకోరు. తను ఓ హృదయమున్న మనిషిగా బ్రతకడం ఆయన ఒప్పుకోరు. ఎంతకని తల ఒగ్గడం. రాతి క్రింద మొక్క సూర్యరశ్మి లేక పాలిపోయినట్టుగా ఎన్నాళ్లని అతడి బలదర్పాల క్రింద అణిగిపడి ఉండడం. సాహసించి ఉమ దగ్గర అప్లికేషన్ ఫామ్ పుచ్చుకుంది భామ. ఆర్థిక సమానత్వం లేకపోవడం కూడా స్త్రీకి దాస్యాన్ని తెచ్చిపెడుతుంది. తను ఓ ఉద్యోగిని అయ్యి సంపాదించగలిగిన రోజు అతడి వైఖరి ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటూ చిన్నగా నవ్వుకుంది భామ. నమస్కారమండి. ఉమ గొంతు విని అప్లికేషన్ ఫామ్లు పరిశీలించడం ఆపి తలెత్తింది భామ. గుమ్మంలో నిలువెత్తు విగ్రహం ఉదయభాస్కర్. నాటక ప్రదర్శన రోజు అతడి పరిచయమైంది భామకు. చిరునవ్వుతో ప్రతి నమస్కారం చేసి వచ్చి కూచున్నాడతడు. మండలి చిన్న కుటీర పరిశ్రమ నడుపుతోంది. అక్కడ తయారైన వస్తువులు మార్కెట్లో సేల్ కావడానికి ఎక్కువగా సహాయపడుతూ ఉంటాడతడు. అదికాక మండలికి పెద్ద మొత్తం విరాళమిచ్చేది కూడా అతనే. పెద్ద కాంట్రాక్టరు. 2 చేతులా ఆర్జిస్తుంటాడు. పెళ్ళాం సంసారం లేదు. కాలాన్ని కులాసాగా గడిపేసే రకంగా అగుపడతాడు. అలాంటివాడు చక్కని ప్రయోగాత్మకమైన రచనలు ఎలా చేయగలడో ఆశ్చర్యపోతుంది. అక్కగారితో మాట్లాడడం ఆపి ఇటు తిరిగాడు. దేనికి ఆ ఫామ్లు అని. ఉమే చెప్పింది. కావాలని ఏదో సంఘసేవ చెయ్యాలంటే అవకాశాలు తక్కువ ఆడవాళ్లకు. ముఖ్య సేవికనో గ్రామ సేవికనో వెడితే బోలెడన్ని అవకాశాలు. కార్యదక్షత ఉండాలే గాని మహిళల ఉన్నతికి సంస్కారయుతమైన మార్పులకు ఎంతగానైనా ప్రయత్నించవచ్చు అన్నాడతడు. అందుకే నా ఎల్డీసీ జాబ్ వదిలేసి దీంట్లో చొరబడుతున్నాను ఉత్సాహంగా చెప్పింది ఉమ. మీరు? ట్రై చేద్దామని పేలవంగా నవ్వింది భామ. భర్త సంగతి గుర్తొచ్చి. కొద్దిసేపు ఆగి అన్నాడు ఉదయభాస్కర్. మీరు చాలా చక్కగా నటించారు మొన్న నాటకంలో. మీ సహజ నటనా చాతుర్యంతో ఆ పాత్రకే జీవం వచ్చింది. మీరు తరచుగా నాటకాల్లో ఎందుకు వేయకూడదు? మీరు అతి సునాయాసంగా తారస్థాయిని అందుకోగలరు అన్నాడతను. మీకెవరైనా సినిమా ప్రొడ్యూసర్ తెలుసా అండి? ఆవిడకు సినిమా ఛాన్స్ ఇప్పిద్దురు. ఉమ పరిహాసానికి విసుక్కుంది భామ. చాలే ఉమ, ఊరుకో, అలాగేనా మాట్లాడేది అంది. నిజంగా కూడా మీలో కళ దాగి ఉంది. దాన్ని వెలికి తెచ్చి పదును పెట్టి మాబోటి వారికి వినోదానందాల్ని ఎందుకు అందించకూడదు? మూసిపెడితే పాసిపోతుందని ఓ సామెత అన్నాడతను. అతడి ప్రశంసకు చిరునవ్వు మాత్రం చిందించి ఊరుకుంది భామ. నా దగ్గర మరో నాటకం ఉంది. నే వ్రాసిందే. మీరు పాల్గొంటానంటే ప్రదర్శనకు ఏర్పాట్లు చేయిస్తాను అన్నాడతను. చూద్దాంలేండి అంది భామ. భామ మొహమాటం కొద్దీ అంటే గట్టిగా పట్టుకున్నాడతడు. అక్కయ్యతో ఇంటికి రండి, నాటకం ఇస్తాను, చదివి చూద్దురుగాని. పాత్ర అది మీకు నచ్చాలి కదా అన్నాడు. చంద్రకళ పని కట్టేసి లేచింది. పదండి, మీరు మా ఇల్లు కూడా చూసినట్టుంటుంది అంది. చెట్ల మీదకు చేరిన పక్షులు సద్దుమణుగుతున్న వేళ వీధిలో దీపాలు వెలిగాయి. కారు డోరు తెరిచి నిలబడ్డాడు ఉదయభాస్కర్. ఉమ నవ్వుతూ చెప్పింది. కారులో వద్దండి, సరదాగా బజారు చూసుకుంటూ వెళ్దాం. ముందుకు 2 అడుగులు వేసి వేయకముందే
ఉదయ్ భాస్కర్ కారు తుర్రున వెళ్ళిపోయింది. బట్టల షాపుకు దారి తీస్తూ, కర్టెన్ గుడ్డ తీసుకురావాలి. మొన్న పరిమళ కుట్టిన శివపార్వతుల షాడో కుట్టు చూసావా? అది చాలా బావుంది కదూ. అలాగే ఒకటి నేను కూడా కుడదామని అంది ఉమ. చూశాను, చాలా బాగుంది. నేను ఓ గుడ్డ తీస్తాను పద అంది భామ. భామకు చాలా కుట్లే వచ్చు. ఈ మధ్య ఓపిక తగ్గి అంతగా కుట్టడం లేదు. కర్టెన్కు గుడ్డ తీసుకుని రంగుదారాల కోసం మరో షాపుకు నడిచారు. రంగుదారాలు పట్టుకుని యువతలకొచ్చేస్తూ ఆశ్చర్యంగా చూపిందొక దిశకు ఉమ. మీ ఆయనే కదూ అంది. భామ చూసిందటు. లైటు స్తంభం పక్కగా పువ్వులు కొంటూ జగన్మోహన్, అతడి పక్కలో మరో ఒప్పుల కుప్ప నిలబడి ఉన్నారు. పువ్వుల దండ కొని ఆవిడ చేతికి అందిస్తూ పూలమ్మికి డబ్బులిచ్చేసి ఆవిడతో కదులుతున్న భర్తను చూసి నిస్పృహగా నిట్టూర్పు విడిచింది భామ. రాత్రి 10-11 గంటల దాకా రాకుండా ఉంటే ఏ స్నేహితుడింట్లోనో అనుకున్నాను. స్నేహితురాలన్నమాట అనుకుంది. ఆ పిల్ల నాకు తెలుసు, జమున, మీ ఆయన ఆఫీసులోనే టైపిస్టు చెప్పింది ఉమ. తను అవివాహితుడిగా నటిస్తూ పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ పిల్లను మోసగిస్తున్నాడేమో పాపం. ఉమ ఊహాగానాన్ని కొట్టిపారేసింది చంద్రకళ. అదేం కాదు, వాళ్ల సంగతి నాకు తెలుసు. వాళ్లమ్మ భోగం మనిషి. ఈ పిల్ల క్యారెక్టర్ కూడా మంచిది కాదు అంది. ఎంత సిగ్గులేదో. తండ్రి కాబోతున్నాడు, ఆ పిల్లను తాకుతూ ఎలా నడుస్తున్నాడో, రసికత్వమంతా ఒలకబోస్తూ. ఈ మహాపట్టణంలో ఎలా తిరిగినా ఎవరికీ పట్టదనేమో ఆ తెగువ అంది ఉమ. భామకు బాధ కంటే ఎక్కువగా ఉంది విస్మయం. కట్టుకున్న దానికి జీవన మధురిమలు చూపలేని మగవాడు పరాయాడదానితో పైలాపచ్చేసు ప్రేమ వ్యవహారమా? ఆపాటి ప్రణయ స్పందన అతడిలో ఉంటుందని తనకెప్పుడూ స్ఫురించనేలేదు. చీకట్లో స్త్రీని ప్రేమించే రకమే తప్ప ప్రేమమూర్తిగా ఎప్పుడూ గోచరించలేదు తనకు. కర్టెన్ గుడ్డ మీద శివపార్వతులకు షాడో కుట్టుతో చక్కని ఆకృతినిస్తోంది భామ. ముందు కిటికీలో SIO అప్లికేషన్ గాలికి రెపరెపలాడుతుంటే భర్తతో జరగబోయే యుద్ధాన్ని ఊహిస్తూ కలవరపడుతోంది. ఆయన ఒప్పుకోడు. తన పట్టు నగ్గించుకోవాలంటే తెగతెంపులు దాకా పోవలసొస్తుందేమో అనుకుంది. రాత్రి 10 గంటలు దాటిన తర్వాతొచ్చిన జగన్మోహన్, మహిళా మండలి సాంగత్య ప్రభావమేమో అని వెటకరిస్తూ సమీపించి భార్య చేతిలోని పట్టుగుడ్డ అందుకుని చూశాడు. గుడ్, చాలా బాగుంది. ఇంట్లో ఉండి ఇలాంటి పనులు చేసుకుంటుంటే ఆడదానికి శోభ. కానీ అదే పనిగా డబ్బు తగలేసావు దారాలకు గుడ్డలకు అన్నాడు. మీరేం బెంగపడకండి, నేను చూసుకుంటున్నాను సంపాదనా మార్గం అంది భామ. అంటే? ఆ ఫామ్లు చూడండి. చేతికి తీసుకుని చూశాడు. ఎవరినడిగి చేస్తున్నావు ఈ పని? కళ్ళేర చేశాడు. ఎవరినడగమంటారు అంది భామ. నన్నడగక్కర్లేదా? ఏ, నేనేమైనా కాని పని చేస్తున్నానా ఏంటి? మీ పాద ప్రదక్షిణల కంటే ఉత్తమమైన పనే. వంటింటి గోడలతో పాటు నేను పొగచూరుపోవడం నాకిష్టం లేదు. భుక్తి ముక్తి అన్నట్టుగా కాలక్షేపానికి సంఘసేవ చేసినట్టు అవుతుంది. 4 రాళ్లు సంపాదించుకుంటాను అంది. నేను చచ్చాననుకున్నావా, చవట్ననుకున్నావా? ఎంత మాట! రెండూ అనుకోలేదు. ఉద్యోగం చెయ్యాలని సరదా పడుతున్నాను. దేనికి తెగించి ఈ కవ్వింపో తెలియడం లేదు. విడ్డూరంగా మాట్లాడతారెందుకు? మీ వదినగారు టైప్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అవుతున్నదంటే దేనికి తెగించంటారు? అతి తెలివి ప్రదర్శించకు. ఒకరి సంగతి నాకు చెబుతావెందుకు? ఉద్యోగం చేయడం నాకిష్టం లేదని ఏనాడో చెప్పేశాను. నన్ను కవ్వించడానికి కాకపోతే ఏంటి పని? మీరు ఎలా అనుకున్నా సరే, నేను ఉద్యోగం చెయ్యాలనుకుంటున్నాను, చేస్తాను. ఉండదలుచుకున్నావా, పోదలుచుకున్నావా? లేచి నిలబడి కిటికీ నుండి అవతలికి చూస్తూ చాలా నిశ్చింతగా చెప్పింది భామ. ఎలా అయినా సరే అని. తన్ని తగలేస్తాను ఇంట్లో నుంచి. బజారం ఉండవై ఊరేగకపోతే అప్పుడు చూస్తాను అన్నాడు. అప్పుడు మీలాంటి వాళ్లే దాసులవుతారు. భార్య వ్యంగ్యహాసానికి తల తిరిగిపోయింది. ఏమన్నావు? జమునలా షోగ్గా బ్రతకగలను. అగ్నిసాక్షిగా పెళ్లాడిన నాకంటే అది అదృష్టవంతురాలు కాదు. ఏనాడైనా పావలా పువ్వులు కొని తెచ్చి తల్లో పెట్టుకోమని ఇచ్చారా ప్రేమగా అంది. నీకు నోరెలా వస్తుందే ఇలా మాట్లాడ్డానికి? సిగ్గులేదు? కళ్లల్లో నీళ్లు తిరుగుతుంటే నిలదీసినట్టుగా అడిగింది భామ. అయినింటి పిల్లను, అయినింటి కోడల్ని. నేనేం నీతిబాహ్యమైన పనులు చేశానని బజారు ముండలా బ్రతకమని సెలవిస్తున్నారు? ఇంత అన్యాయంగా అసహ్యంగా మాట్లాడ్డానికి మీకెలా నోరొస్తుంది? మగవాడు ఏం మాట్లాడినా తప్పులేదనా అన్నాడు. కొంచెం తగ్గాడు. జమునకు పువ్వులు కొని పెట్టానని ఎవరు చెప్పారు? అసలు జమున సంగతెవరు చెప్పారు అన్నాడు. జమునకు పువ్వులు కొన్నారని ఎప్పుడన్నాను? నాకు తీసుకుని రాలేదని ఏడ్చానే గాని అంది భామ. వగలెందుకు గాని
ఎవరు చెప్పారు? నేనే చూశాను. బయట మీ ఆటలు నా కళ్ళ పడకూడదనే కదా నన్ను ఇల్లు పటంగట్టుకు పడి ఉండమని చెప్పేది అన్నాడు. దొంగకు తేలు కుట్టినట్టుగా అక్కడి నుండి జారిపోయాడు జగన్మోహన్. ముందు గదిలోనే పడుకుంటారు భామ మామగారు. ఈ మధ్య దగ్గు ఎక్కువై పుస్తకాలు చదివే ఓపిక లేకున్నా ఎవరేది మాట్లాడుతున్నా ఏంటే ఏంటే అని అడగడం మానలేదు. ఇంట్లో ఏం మాట్లాడుకున్నా ఏ సంగతి జరిగినా ఆయన్ని వదిలిపోకూడదు. ముసలితనం ముదిరి మృత్యువు చేరువవుతున్న కొద్దీ తాపత్రయం ఎక్కువే అవుతుంటుంది మనిషికి. అలాంటివేవీ పట్టించుకోకపోయినా మంచం మీద పడుకుని తుపుక్కు తుపుక్కుమని మంచం చుట్టూ ఉమ్మి వేసుకోవడం మాత్రం సహించలేకపోతోంది భామ. చిప్పలో ఇసుక పోసి మంచం తలదిక్కుగా పెట్టింది. కింద ఉమ్మేయకండి మావయ్య, ఎవళ్ళైనా ఇంటికి వస్తే అసహ్యపడతారు, దీంట్లో ఉమ్మేయండి, నేను ఇసుక చల్లి తెచ్చిపెడుతుంటా రోజు అంది. అనుకోని రాద్ధాంతమే తెచ్చిపెట్టింది చిప్ప. కొడుకు ఇంటికి వస్తూనే అంతెత్తున విరుచుకుపడింది భామ అత్తగారు. ఆయనేమైనా క్షయరోగనుకుందా, అంటుజాడ్యం అనుకుందా నీ పెళ్ళాం? ఈరోజు చిప్ప తెచ్చిపెట్టింది, రేపు చెంబు కంచం వేరుగా పెడుతుంది, మర్నాడింట్లో ఉండకూడదు, ఏ పశువుల కొట్టంలోనే పడి ఉండమంటుంది. దాన్ని చదువు చట్టుబండలు కాను, ఆరోగ్య సూత్రాలు మాకు తెలియవనుకుందా? ముసలితనాన దగ్గు పట్టుకుంటే ఇది చిప్ప తెచ్చిపెడుతుందా అంది. భామ దురుద్దేశంతో చేసిన పని కాకపోయినా భర్తతో చివాట్లు తప్పలేదు. వాళ్ళు చేసే పని నీకు కష్టం కలిగించేదైనా వాళ్లను అవమానించే సాహసం ఎక్కడి నుంచొచ్చింది నీకు? సర్దుకుపోవలసింది పోయి పెద్దవాళ్ల మనసుకు కష్టం కలిగిస్తావా అన్నాడతను. ఆపాటి విజ్ఞత తనకు లేదా? సర్దుకుపోవలసిన సంగతేనా అది? మంచం చుట్టూ ఈగలు పారాడుతూ తెమడ. అన్నం ముందు కూచున్నప్పుడు కళ్ల ముందు కదిలిందంటే వాంతి చేసుకుని లేవాల్సిందే. అసలు కడుపుతో ఉన్నవాళ్లకు వికారాలెక్కువ. అత్తింటి కాపురం కాకపోయినా నా ఇల్లన్న స్వతంత్ర ప్రతిపత్తి లేకుండా పోయింది భామకు. చేతనైనంత మటుకు చేసి ఎవరి జోలికి పోకుండా రోజులు నెట్టుకొస్తోంది. ఇవాళ చిప్ప మనస్పర్ధలకు అంకురార్పణ చేసింది. అన్నీ విపరీతార్థాలే, అన్నిటినీ భూతద్దంలో నుంచి చూడడమే. భర్తకేదన్నా చెప్పుకుని ఊరట పొందుదామన్నా అక్కడా ఎదురయ్యేవి చివాట్లే. ఆడబుద్ధి కదూ, మగడి మనసు మార్చి పుట్టింటి వైపు అనుబంధాన్ని పటిష్టం చేయడానికి, మనసు విరిచి అత్తింటి వైపు అనురాగ బంధాన్ని త్రొంచడానికి ప్రయత్నం చేస్తుంటారు మీ ఆడవాళ్లు. ఆ చెప్పుడు మాటలకు చెవులప్పగించే చవటను కాదులే, చదువుకున్నదానివి కదా, సమరసభావంతో సర్దుకుపోవడం చేతగాక నాదాకా తెస్తావెందుకు మీ తగువుల సంగతి అంటాడతను. నిజంగా బుద్ధి లేకే కోపంగా అనుకుని మనసులో లెంపలు వేసుకుంది భామ. మీలాంటి మగడితో కష్టసుఖాలు చెప్పుకోవలసిన వారు కాదని తెలిసిపోయినా ఏదో ఊరట పొందాలని చెప్పుకోవడం ఎంత తెలివి తక్కువ అనుకుంటుంది. రాఘవేంద్ర ఇంటికని బయలుదేరింది భామ. మొన్న మధ్య బావ వచ్చినప్పుడు వాళ్ళమ్మకు సుస్థిగా ఉందని చెప్పినందువల్ల చూసొద్దామని. వెళుతుంటే అత్తగారు అడిగింది, ఎక్కడికో వెడుతున్నట్టున్నావు, రాత్రికి అన్నం వండావా అని. వండలేదు, వచ్చాక వండుతాను. ఆలస్యమవుతే బియ్యం కడిగి పొయ్యి మీద వెయ్యండి, పెద్ద గిన్నె లేదు, అందులో 5 పావులు పోసి నిండా నీళ్లు పెడితే సరి అంది. ఆఫీసర్ ఆజ్ఞలా చెప్పి నిర్లక్ష్యంగా వెళ్ళిపోతున్న కోడల్ని చూసి ముక్కును వేలేసుకుంది భామ అత్తగారు. పట్నం నీళ్లు తాగి ఎంత మారిపోయింది మనిషి, ఎంత తెంపరితనం అనుకుంది. భామ వెళ్ళేటప్పటికీ ఇంటికి తాళం ఉంది. అత్త పోలేదు కదా. గుండె గతుక్కుమంటుంటే పక్కింటి వాళ్ళని అడిగింది. ముసలామెకు ఏమీ బాగాలేదు, ఆస్పత్రిలో చేర్చారు చెప్పారు వాళ్ళు. ఆస్పత్రికి వెళ్లేదా, ఇంటికి వెళ్లేదా? భామ ఆలోచనలో ఉండగానే లక్ష్మీప్రభతో రాఘవేంద్ర వచ్చాడు. ఎప్పుడొచ్చావు అని అడిగాడు. ఇప్పుడే. అత్తకెలా ఉంది? కొంచెం కష్టంగానే ఉంది, గుండెపోటు అధైర్యంగా అన్నాడతను. ప్రభ బెంగపడినట్టుగా ఉంది. నానమ్మ ఇంట్లో లేనందుకు. దాన్ని నీతో తీసుకువెడతావా? అమ్మకు కొంచెం నయమై ఇంటికి తీసుకువచ్చాక వచ్చి తీసుకువస్తాను అన్నాడతను. నువ్వు పంపుతానంటే నేను తీసుకెళ్లనా? వంట ఆసుపత్రికి తిరుగుడు చాలా ఇబ్బంది పడిపోతున్నావు కదూ. వచ్చి 4 రోజులు నే ఉందామన్నా చుట్టాలొచ్చినప్పుడు నేనిక్కడుంటానంటే కొంపలు తగలేస్తారు. ఏంటో అస్వతంత్రమైన బ్రతుకు. చుట్టాల నెపమే చెప్పింది కానీ మగడి అనుమాన ప్రవృత్తి గురించి చెప్పలేదు. నువ్వు మనసు కష్టపెట్టుకోకు భామా, నాకు తెలుసు నీ కుటుంబ పరిస్థితులేంటో. మృదు పుష్పం రాలి ముళ్ల డొంకలో పడినట్టుంది నీ పరిస్థితి అన్నాడతను. అతడి సానుభూతికి హృదయం చలిస్తుంటే పేలవంగా నవ్వి అంది భామ. ముళ్లడొంకను పూలచమనుగా మారుద్దామని పెళ్లి కొత్తలో కలగన్నాను. అది సాధ్యం కాదని తెలిసాక ముళ్ళు గుచ్చుకోకుండా ఓ పక్కకు నా మానాన నేనుందామని ప్రయత్నించాను. అది పిచ్చితనమని తెలిసిపోయాక కర్తవ్యం బోధపడ్డం లేదు.
తిరిగి లక్ష్మీప్రభ భుజం తట్టింది. మా ఇంటికి వెడదాం పద, నీ పుస్తకాలు గుడ్డలు తెచ్చుకో అంటూ. ఆ పిల్ల సామాను ఓ చేతి సంచిలో సర్ది ఇచ్చాడు తండ్రి. రిక్షా కేకేసి ఇద్దరినీ కూర్చోబెట్టి, పాపను తీసుకువెడుతున్నందుకు మీ వాళ్ళేమైనా అనుకోవచ్చు, కానీ పాప బెంగపడడం చూసి పంపక తప్పడం లేదు. ఎక్కువ రోజులుంచల్లే, అమ్మకు కొంచెం నయం అనిపించగానే ఇంటికి తీసుకొచ్చేసి పాపను తెచ్చుకుంటాను అన్నాడు రాఘవేంద్ర. నువ్వేం దిగులు పెట్టుకోకు బావా, 2 రోజులు పాపనుంచుకున్నంత మాత్రాన ఏమో అనుకోగలంత నైత్యం లేదులే వాళ్లలో. అలా చెప్పిందే గాని భామతో బావ కూతుర్ని చూసి ఆ పిల్ల వచ్చిన విధం తెలిసి మూతులు ముడిచారు అత్తావాళ్లు. కోడలి వైపు చుట్టాలను చూస్తే అత్తగారి వాళ్లకు ఇంత నిరసన దేనికో అనుకుంది భామ. భామ ఇంటికి వచ్చేటప్పటికి అట్టే రాత్రి కాకున్నా భోజనాలు ముగించేసి పక్కలు పరిచారందరూ. గుడ్డలు మార్చి కాళ్ళు కడుక్కుని వంటింట్లోకి వెళ్ళింది భామ. అన్నం లేదు గిన్నెలో, మాడు చెక్కలు పక్కు కట్టిన అన్నము తప్ప. ఆధరువులన్నీ అడుగంటి కొద్ది కొద్దిగా ఉన్నాయి. మనుషుల్లో ఇంత కుత్సితమా? ఆశ్చర్యపడింది భామ. మరునాడు పెరుగు కోసం పోయించుకున్న పాలు స్టవ్ మీద వెచ్చబట్టి పంచదార వేసి పాపకిచ్చి మజ్జిగలో ఉప్పు వేసి ఓ గ్లాసుడు తను తాగి డాబా మీద పక్క వేసింది భామ. భర్త టూర్లో ఉన్నాడు కాబట్టి పాపని గురించి గొడవేమీ జరగలేదప్పటికి. కానీ మర్నాడు అన్నాల దగ్గర మొదలైంది పోట్లాట. మజ్జిగ చిలకడానికి కవ్వం పట్టుకుని పెరుగేది అంది తోడికోడలు. లేదు, రాత్రి పాపకిచ్చాను పాలు. మండిపోతున్న ఎండలకు ఒంట్లో ఉష్ణం ఉడికిస్తుంది మనుషులను. ఆ కాస్త కడుపు చల్లగా మజ్జిగ కరువు చేశావా? ఇదెక్కడి సంత తెచ్చిపెట్టావు కొంపలో? సంత? దిమ్మెరిపోయింది భామ అత్త ధోరణికి. చిన్నపిల్ల, ఆ పిల్ల మీకు సంత అవుతే మీరు కాదా నాకు సంత? ఆగ్రహావేశాలతో నోరు జారింది. యుద్ధరంగమే ప్రత్యక్షమైంది ఇంట్లో. శంఖధ్వానాలు మత్తేబాల ఘీంకారాలు వినవస్తుంటే కురుక్షేత్రంలో నిస్పృహతో అస్త్ర సన్యాసం చేసిన పార్థుని వలె భోజనం కూడా మానేసి గదిలో కిమ్మనకుండా కూచుంది భామ. అన్నాలు పెట్టుకు తినేసి బిస్తర్లు కట్టారు. ఇందిర మాత్రం ఈ కీచులాటలో జోక్యం కలిగించుకోలేదు. 2 రోజులుండి పని ముగించుకుని వెళ్లవలసిన మనిషి కదా, ఓర్చలేకపోతే ఎలా అనుకుంది. తీరా ముసలాయన అన్నాడు, వాడు రాని, మనం ఇలా వెళ్ళిపోతే పెళ్ళాం ప్రతాపం తెలిసేదెలా వాడికి? దాన్ని 4 తన్నించిగాని వెళ్ళకూడదు. పెళ్ళయి 1 ఏడాదైనా కాలేదు, అదిప్పుడే ఇంత మాట అంటుందా అన్నాడు. పౌరుషమున్న మగాడైతే పట్టుకు తంతాడు అందావిడ. వింటూనే ఉంది భామ అంతా. మీ సుపుత్రుడికి పౌరుషం లేకేమి? ఆలిని సమర్థిస్తున్నట్టుగా అగుపడితే అమ్మవాళ్లు ఎక్కడ చవట కింద జమ కట్టేస్తారేమోనని భయపడి అన్ని విధాలా అవమానిస్తూనే ఉన్నారు కదా నన్నాయన అనుకుంది లోపల మంటగా. 15 రోజుల తర్వాత వచ్చే తన చిన్న కొడుకు పుట్టినరోజు దాకా ఉంటానన్న ఆడబిడ్డ ఒక్క క్షణం నిలవనంటూ ఎగురుతోంది. అన్నయ్య వచ్చేదాకా ఆగు, పిల్లాడికో అంగీ నీకు చీర రవికే తెప్పిస్తాను మీ అన్నయ్యతో చెప్పి, పసుపు కుంకుమ తీసుకోకుండా వెడతావా అంటూ ఆపింది తల్లి. కొడుకు రావడమూ అయింది, తల్లి బోధించడమూ అయింది. భామ కొళాయి దగ్గర పనిచేసుకుంటుందప్పుడు. అక్కడికి వచ్చి చాలా సీరియస్గా అడిగాడు జగన్మోహన్. ఉండదలుచుకున్నావా పోదలుచుకున్నావా? అంతకంటే సీరియస్గా విసురుగా జవాబిచ్చింది భామ. ఉంపుడు కత్తిననుకున్నారా అలా అడగడానికి? ఒక్క క్షణం డంగై తిరిగి రెచ్చిపోయాడతను. ఒక్క మగాడితో కాపురం చెయ్యాలనే పెళ్లి చేసుకున్నావా? అలా అనుకుంటే నలుగురిలో ఉన్నవాణ్ణి ఎందుకు చేసుకున్నావు? ఏదికూ లేనివాణ్ణి చేసుకుంటే బావుండేది కదా. ఇప్పుడేమైంది? సంత అనలేదు వీళ్ళని, ఏం కాలేదు అన్నాడతను. అంటే మెదడుందా లేదా నీకు? వాళ్ళు నీకు సంతలా కనబడ్డారా? అత్తామామ రాకూడని వాళ్ళ? నీకు చేసే బాధ్యత లేదా అన్నాడు. బాధ్యత ఎందుకు లేదు? ఉంది. కోడలు పిల్లంటే చాకరీకి కొన్న బానిస పిల్లలా చూస్తే మాత్రం కాదు. ఇష్టాలు వ్యక్తిత్వం నాకుండవా? ఆ మాత్రం గౌరవించకుండా ప్రవర్తిస్తే ఎట్లా? అత్తకు సుస్థి చేసి పిల్ల బెంగ పెట్టుకుందంటే 2 రోజులు ఉంచుకుందామని తీసుకొచ్చాను. వెధవ సంత ఎందుకు తీసుకువచ్చావంటే ఏమన్నమాట? ఆపదకు అక్కరకు రాకపోతే మనుషులమై ఉన్నామెందుకు అంది. అయితే వాళ్లను సంతంటావా? కాకపోతే స్వంత ఊరు, స్వంత ఇల్లు, స్వంత భూములు అన్నీ వదిలేసుకుని ఇక్కడికొచ్చి ఉండడం ఎందుకు? చూడాలని బుద్ధి పుడితే ఓ 4 రోజులు ఉండిపోతే సరిపోదు? మనకు సెలవు దొరికినప్పుడు వెళ్ళి చూడమా? పయ్యూరు, అసలే అద్దె కొంపల్లో ఎన్నో ఇబ్బందులు. ఇలా వచ్చి నెలలు నెలలు నెత్తిమీద కూచుంటే చేసేదెవరు, పెట్టేదెవరు? తెచ్చేవాడిని నేనున్నాను, చేసేది కష్టమైందా నీకు అన్నాడతను. తేరగా వచ్చిన డబ్బు ఖర్చు పెట్టడంలో కష్టమెందుకు అనిపిస్తుంది మీకు? ఇల్లు చిన్నది, చేసిన పనే చెయ్యాల్సి వస్తుంది. వంటకు పాత్ర సామాను సరిగ్గా లేదు. పూటకు 2 గిన్నెల్లో అన్నం, దినానికి 2 పూటల కూరగాయలు వండలేక నేను చస్తున్నాను. అత్తగారొకరు, కాబోయే వియ్యపురాలు మరొకరు.
ఇంట్లో ఉన్నంతసేపు తనకు తన పిల్లలకు చేసుకోవడంతోటే సరిపోయే తోడికోడలు మరొకరు. ఇంతమందికి చేసి పెట్టే గొడ్డును నేను అంది. ఆడదానివై పుట్టావెందుకు అన్నాడతను. 2 కాళ్ళు 2 చేతులు పెట్టుకుని 4 కాళ్ళ ఎద్దులాగా బతకడానికి విసురుగా కదిలింది భామ. ఎగబడి కొడితే నేత్రానందకరంగా తిలకించవచ్చని ఊపిరి బిగబట్టుకుని నిలబడ్డ వాళ్లకు ఆశాభంగమే అయింది. ఆడబిడ్డ అత్తగారు మర్నాడు ప్రయాణమయ్యారు. తెప్పించి సిద్ధంగా ఉంచుకున్న చీర, రవికల గుడ్డ, చిన్నవాడికి చొక్కా, పసుపు కుంకుమలతో ఆడపడుచు చేతిలో ఉంచుతూ చేతులు పట్టుకుంది భామ. 2 జీవాల మనిషిని చేయడం చేతకాక ఏదో అన్నాను, మనసులో పెట్టుకోకు. మీరు రాకూడని వాళ్ళు, పోకూడని వాళ్ళు కాదు అంది. నిన్న తిట్టినా ఈరోజు హృదయస్ఫూర్తిగా చెప్తున్న ఆప్యాయతకు కళ్ళు చెమర్చాయి ఆడపడుచుకు. అత్తిల్లు మెట్టిన ప్రతి ఆడపిల్లకు ఉన్న అనుభవమేది. కడుపులు, వేవిళ్ళు, నీరసాలు వచ్చేపోయే వాళ్లకు చాకిరి, అత్తమామల సేవ. 6 మంది బిడ్డల తల్లి అయినా ఏడాదికి 6 నెలలు పుట్టిల్లు చేరుతుంది తను. అక్కడ కష్టం సహించలేక ఉన్న 4 రోజులు ఏవో కీచులాటలు, నిష్ఠూరాలు. చేసి చేసి అలసిన శరీరంతో చిరాకు కొండెత్తులేస్తుంటే నోరు హద్దులో పెట్టుకోలేక అనుకుంది ఆడపడుచు. అత్తగారు మాత్రం ఊరుకోలేక, నరంలేని నాలుక ఎలా అయినా తిప్పొచ్చు, ఎంతైనా సత్యభామవు కదూ అంది మూతు 3 అంకలు తిప్పి అక్కడి నుంచి కదులుతూ. మర్నాడు ముసలాయంతో కలిసి అత్తగారు కూడా వెళ్ళిపోయింది. 2 రోజుల తర్వాత తోడికోడలు కూడా భర్తకు ఉత్తరం వ్రాసి పుట్టింటికి వెళ్ళిపోయింది. వారం రోజులు పోయాక తిరిగి వస్తానని చెప్పి. కొద్దిగా పని తక్కువైనంత మాత్రాన భామకు ఒరిగిందేముంది? భర్త ప్రవర్తనలోనే మార్దవం లేకపోయాక పాప మరికొన్నాళ్లు ఇక్కడే ఉండిపోవలసొచ్చింది. ఆరోగ్యం కొద్దిగా మెరుగైనట్టే అనిపించి మళ్లీ ఉద్ధృతంగా గుండె నొప్పి రావడంతో అనుకోకుండా దాటిపోయింది ప్రభ నాయనమ్మ. కర్మకాండ ముగించాక రాఘవేంద్ర వచ్చాడు పాప కోసం. అత్తలేని జీవితం, కొంచెం అలవాటు పడేదాకా పాపనిక్కడే ఉంచుకొన్నాళ్ళు అంది భామ. పాప కోసం 1 పావుసేరు పాలు ఎక్కువగా కొంటుంది భామ నిత్యం. ఎన్నాళ్ళీ ఖర్చు అన్నాడు జగన్మోహన్. మీ వాళ్ళు ఎంతమంది వచ్చి కూర్చుని తిన్నా ఖర్చు అనిపించదు. నా తరపు నుండి 1 చిన్న పిల్లను ఉంచుకున్నానని బరువుగా భావిస్తున్నారా అంది. తినవలసిన వాళ్ళు వచ్చి తింటారు, అది బరువుగా భావిస్తే ఎలా? నీ చనిపోయిన అక్క కూతుర్ని మనం ఉంచుకుని పెట్టడమేంటి? గతిలేక వచ్చి ఉందా? నాయనమ్మ పోయినందుకు 4 రోజులు ఉంచమన్నాను నేనే, కొంచెం అలవాటు పడని అని. మీ అత్త పోయి మీ బావకు కూడా గుండె చెదిరిందేమో, అతన్ని కూడా పిలవలేకపోయావా వచ్చి ఉండమని అన్నాడు. విరుచుకుపడింది భామ. నేనంటే ఏంటి మీ ఉద్దేశం? మంచిదానికి చెడ్డదానికి నన్నింత చులకనగా మాట్లాడవలసిన పనేంటి మీకు? అంత విలువలేని మనిషిని అనుకున్నారా అంది. అబ్బా, విలువలేని మనిషివెందుకవుతావు? సత్యభామ బియ్యేవి, కాబోయే ఎస్సీఓవి, రివ్వున మింటికెగిసిపోతున్న నటీమణివి. ఆపాటి అభివృద్ధిని, అర్హతలను మీరు సహించలేరా? మీకు అవమానకరంగా ఉంటుందా? లేదు, సమ్మానకరంగా ఉంటుంది. దారిలో పోతుంటే ఫలానా నాటకంలో వేషం వేసిన దాని మగడు అంటుంటే, ఫలానా ఎస్సీఓ మగడు అంటుంటే ఏనుగెక్కినంత గర్వంగా ఉంటుంది నాకు. నిస్పృహగా చిరాగ్గా అడిగింది భామ. అయితే ఏం చెయ్యాలంటారు? పెళ్ళైన ఆడది ఏం చెయ్యాలి? ఇల్లు చక్కదిద్దుకోవడం కంటే అన్నాడతను. గృహమే కదా స్వర్గసీమ. తనెన్ని కలలు కనలేదు ఆ స్వర్గసీమ గురించి. చక్కని డాబా ఇల్లు, ఇంటి ముందు చక్కని తోట, ఇంట్లో చక్కని ఫర్నిచరు, అలంకార వస్తువులు, అపురూపంగా అభిమానంగా చూసుకునే భర్త, ఇంట్లో నవ్వుల పువ్వులు వెదజల్లే చిన్నారి పాపలు. ఇల్లు రావచ్చు, ఇంటికి కావలసిన సామాను రావచ్చు, పిల్లలు పుట్టవచ్చు. కానీ గృహం సహకార ప్రోత్సాహాలు లేకుండా గృహానికి కళ ఎలా వస్తుంది? గృహం స్వర్గసీమ ఎలా అవుతుంది? ఒక్క గృహిణి వల్ల మాత్రమేనా? సహృదయత, సంస్కారాలు లేని బంధువుల రాకడతో, మంచి చెడ్డ పట్టించుకోకుండా అదో విపరీతమైనటువంటి మనస్తత్వంతో ప్రవర్తించే భర్తతో తానాశించిన విధంగా ఇంటిని ఎలా తీర్చిదిద్దుకోగలదు? అందుకే దినదినానికి సంసారమంటే మక్కువ, శ్రద్ధ తగ్గిపోయి బయటి ప్రపంచంలోని అభివృద్ధి, ఔన్నత్యాల కోసం మనసు మొగ్గు చూపుతుంది. ఇంటిని నిర్లక్ష్యం చేసి తను పక్కదోవ పడుతున్నదంటే ఆ లోపం తనలో కాదు, అతడిలో ఉంది. కానీ ఆ సంగతి అర్థమయ్యేలా ఈ మొండి మనిషికి ఎలా చెప్పగలదు అనుకుంది భామ. ఇల్లు చక్కదిద్దుకోవడం అక్షరజ్ఞానం లేని ఆడది కూడా చేయగలదు. సత్యభామ బియ్యేనని తెలుసు కూడా ఎందుకు చేసుకున్నారు అంది. పెళ్ళయ్యాక మామూలు ఆడదానివిలా మారిపోగలవని ఆశించి, కానీ ఇప్పుడు పొరపాటు చేశానని చింతిస్తున్నాను అన్నాడతను. పాపను వారం రోజుల తర్వాత తీసుకెళ్లాడు రాఘవేంద్ర. ఎప్పటికప్పుడు సంసారమంటే విరిగిపోతున్న మనసుకు నీరు పోసి బలమిచ్చి ఆశా వల్లరులు చిగురింప చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది భామ.
ఇంతవరకు శ్రీమతి పోల్కంపల్లి శాంతాదేవి గారి నవల నౌకా గమనము ఆడియో 7వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.